శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క వారఫలాలు తెలియజేసేటువంటి శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ రోజు ఉన్నటువంటి గ్రహ గమనాలను గమనిద్దాం. ఈ రోజు ఉన్నటువంటి గ్రహ గమనాలు కనుక మనం గమనించినట్లయితే గనక ఈరోజు వృషభ రాశిలో బుధుడు, అదే ప్రకారంగా మిథునంలో రవి శుక్రులు, సింహంలో గురు రాహువులు, తులలో కుజుడు, వృశ్చికంలో చంద్రశనులు, అలానే కుంభంలో కేతువు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వరకు ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గత కొద్ది కాలంగా ఏదైతే ఒత్తిడిని అనుభవిస్తున్నారో ఆ ఒత్తిడిలో నుంచి బయటపడడానికి గాను అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తూ వస్తున్నాయి. అదే ప్రకారంగా గత కొద్ది కాలంగా ఆర్థికంగా మీకు ఏర్పడుతున్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసుకోవడానికి కూడా ఈ వారం కొన్ని కొత్త మార్గాలు కలిసి రావడానికి గాను అవకాశాలు మనకి గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత మెరుగైనటువంటి స్థితిని సాధించుకోవడానికి కావాల్సినటువంటి స్థితి మనకి కనబడుతోంది కనుక ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఎవరికైతే గత కొద్ది కాలంగా కలిసి రానటువంటి వారికి ఇబ్బందిగా వస్తున్నారు, అంటే మిమ్మల్ని మీద అపవాదులు పడడం కానీ, లేకపోతే మిమ్మల్ని తిట్టడం కానీ, లేకపోతే అంతా మీ వల్లే ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇంత చెడు జరగడానికి మీరే కారణం అని చెప్పి మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో అటువంటి వారు సత్యాన్ని తెలుసుకొని గుర్తించి తిరిగి మళ్ళీ మీతో చిలిమి చేయడానికి, స్నేహం చేయడానికి కూడా ఈ వారం అవకాశాలు చక్కగా మెండుగా స్పష్టంగా కనబడుతున్నాయి కనుక మేషరాశి వారికి అన్ని విధాలా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి భాగస్వామ్య వ్యాపారస్తులకు కానీ, లేకపోతే ట్రేడింగ్ చేసేటువంటి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. ఎవరైతే శుభకార్య చర్చలు సాగిస్తున్నారో, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా వరకు ఈ వారాంతంలో ఏదైనా సరే ఒక శుభవార్త వినడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నిద్రలేమి మాత్రం బాధించడానికి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది కనుక ఈ విషయం మీద మాత్రం దృష్టిని సారించడం ఎంతైనా కూడా అవసరం. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు, కొన్ని నూతనమైనటువంటి నిర్ణయాలను ఈ వారాంతంలో తీసుకుంటారు. వాటన్నింటినీ కూడా అమలుపరిచే విధంగా మీ యొక్క కార్యాచరణ రూపొందించుకోవడానికి కూడా అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ వారంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకున్నట్లయితే కనుక మీకు వచ్చేటువంటి ఒడిదుడుకులను మరింత మెరుగ్గా ఎదుర్కొనడానికి, మీకు వచ్చేటువంటి యోగాలను మరింతగా పెంచుకోవడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదే ప్రకారంగా మేషరాశి వారు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడటం మాత్రం ఈ వారం చెప్పదగినటువంటి సూచన. కాని పక్షంలో స్పర్ధలు ఎక్కువగా ఏర్పడడానికి గాను అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అదే ప్రకారంగా వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ, లేకపోతే స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడానికి గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి బ్యాంక్ లోన్లు కూడా కలిసి రావడానికి ఈ వారం చాలా చక్కటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను గ్రహస్థితి సూచిస్తోంది కనుక తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కింద ఈ వారం చెప్పుకోవాలి. నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మడమల నొప్పులు, ఆర్థరైటిస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, జుట్టు ఎక్కువగా రాలడం, అజీర్ణ సమస్యలు, ఇట్లాంటివి ఏవైతే చిన్న చిన్న అనారోగ్యాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవి కావు, ప్రశాంతంగా మన ఇంట్లో ఉండేవి కావు అనుకునేటువంటి ఉన్నాయో వీటి విషయంలో మాత్రం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి స్థితి ఈ వారం వృషభ రాశి వారికి గోచరిస్తోంది. అదే ప్రకారం ఎవరైతే నూతనమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఈ వారం చాలా వరకు ఆనుకూల్యత రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు ఎంతగా తీసుకున్నప్పటికీ కూడా పొదుపు పథకాల మీద దృష్టిని సారించడం మాత్రం కొంత కష్టసాధ్యం అవుతుందని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రగతి కోసమో, లేకపోతే మన యొక్క ఉన్నతి కోసమో, అవసరాల కోసమో అవుతోంది కనుక మీరు చాలా వరకు మానసిక ప్రశాంతతను అనుభవించగలుగుతారు. శుభవార్త శ్రవణం చేస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, గ్రంథ పఠనం చేస్తారు. ఎవరైతే కళాకారులు ఉన్నారో, సినీ రంగాల్లో ఉండేటువంటి వారు ఉన్నారో వారందరికీ మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. చాలా వరకు మీకు ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఏవి కూడా చోటు చేసుకోకుండా ఈ వారం అనుకున్న ప్రకారంగా కార్యాచరణ అంతా కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు మెండుగా మెరుగ్గా కనబడుతున్నాయి. కొండల్లాగా వచ్చినటువంటి కష్టాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మబ్బుల్లాగా విడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొంత ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా చాలా చక్కగా మీకున్నటువంటి నైపుణ్యంతో, నేర్పుతోటి, లౌక్యంతో ప్రతి పనిని కూడా సర్దుబాటు చేసుకోగలుగుతారనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే స్త్రీలతో వివాదాలు కానీ చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైతే కొంత మద్యపానం లాంటి అలవాట్లు ఉన్నాయో వారు ఇటువంటి వ్యసనాలకు చాలా వరకు దూరంగా ఉంటే వారని చెప్పదగినటువంటి సూచన.
మీ మనస్సులో ఉండేటువంటి భావాలను కనిపెట్టి తద్వారా మీకు ఇబ్బంది కలిగించేటువంటి వర్గం చేరువలో ఉంటారు కనుక ఏ పనైనా సరే అయ్యేంత వరకు ప్రకటితం చేయకుండా ఉండటం మాత్రం ఎంతైనా కూడా అవసరం. ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారో వారు మాత్రం ఈ వారం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ సంతకం కొంత వివాదాస్పదం అవడానికి కానీ లేకపోతే దానివల్ల మీరు ఇబ్బందులు పొందడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే వృషభ రాశి వారికి మేలు కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కన్నా ఉన్న ఉద్యోగంలో ప్రగతిని సాధించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలా వరకు మేలును పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్ కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థికమైనటువంటి సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. బ్యాంక్ రుణాలు కూడా కలిసి వస్తాయి. పాత రుణాలు కూడా చాలా వరకు తీర్చుకోవడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. లగ్నాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉండేటువంటి కారణం చేత కొంత ఒలునొప్పులు ఎక్కువగా బాధించడానికి, అలానే పనుల్లో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటానికి, నిద్రాహారాల్లో వ్యత్యాసం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ విషయాల మీద దృష్టిని సారించుకోవాలి. కాలం ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. లగ్నంలో ఉండేటువంటి రవి ఇందుకు చక్కగా సహకరిస్తున్నాడని చెప్పుకోవాలి. అలానే ఈ లగ్నానికి రాజయోగాలు అందించేటువంటి శుక్రుడు కూడా లగ్నంలో ఉండటం కూడా శుభసూచకంగానే చెప్పుకోవాలి. పంచమంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ కారణం చేత కొంత మొండితనాన్ని కలిగి ఉంటారు. మీతో ప్రమేయం లేకుండానే మీ మీద నిందారోపణలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాల మీద దృష్టిని సారించండి. ఎవరు ఏమన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ముక్కుసూటిగా ధర్మబద్ధంగా మీరు చేయాలనుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అలానే మీకు వచ్చేటువంటి ప్రతి అవరోధాన్ని కూడా మీరు చాలా వరకు స్పోర్టివ్గా ఛాలెంజ్గా తీసుకొని అడుగులు ముందుకు వేస్తూ వెళ్తారు కనుక ఈ వారం మీదే అవుతుంది, మీదే విజయం అవుతుంది. భారతంలో అర్జునులాగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు చొచ్చుకుపోగలుగుతారు. అందుకని సంఘ గౌరవాన్ని కూడా మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని పొందడానికి కూడా అవకాశాలు మెరుగ్గా ఏర్పడుతున్నాయి కనుక మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లు చొప్పున ఏదో ఒక సమయంలో పొద్దు నుంచి రాత్రి పడుకోబోయే లోపుగా ఏదో ఒక సమయంలో 11 సార్లు చొప్పున హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం కానీ లేకపోతే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి 27 ప్రదక్షిణాలు చేయడం కానీ చేస్తూ వచ్చినట్లయితే మీకు వస్తున్నటువంటి ప్రతికూలతల నుంచి బయటపడడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. అలానే వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కనుక అయినంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ ఉండటం మాత్రం మీకు చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. చేసే ప్రతి పనిలోనూ కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని అడుగులు ముందుకు వేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యమైన పనులు ఏమున్నప్పటికీ కూడా వాటిని వాయిదా వేసుకోవడం కానీ లేకపోతే ఇతరుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ తప్పవు మనం ఈ కార్యక్రమం చేసి తీరాలి అని అనుకున్నటువంటి పనుల మీద మాత్రమే దృష్టిని సారించడం కానీ చేస్తూ వచ్చినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా సాగుతుందని చెప్పుకోవాలి. మీరు ఊహించినటువంటి ఖర్చులను ఎదుర్కొనవలసినటువంటి స్థితిని గ్రహస్థితి సూచిస్తోంది. అదే ప్రకారంగా సంతానానికి సంబంధించిన విషయాల మీద కూడా దృష్టిని సారించవలసినటువంటి స్థితే మనకి ఈ వారం ఎక్కువగా గోచరిస్తోంది. కుటుంబ కలహాలు కానీ కుటుంబపరమైనటువంటి స్పర్ధలు కానీ చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక కర్కాటక రాశి వారు ఇటువంటి విషయాల మీద ఈ వారం దృష్టిని సారించడం ఎంతైనా కూడా అవసరం. అయినంత వరకు ఉద్యోగము లేక వ్యాపారము ఇటువంటి వృత్తులు ఏవైతున్నాయో వీటి మీద కన్నా కూడా కుటుంబంలో ఉండేటువంటి తగాదాలు లేకపోతే వీరికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఒత్తిడిని అధికంగా ఎదుర్కొనవలసినటువంటి స్థితి కర్కాటక రాశి వారికి గోచరిస్తోంది. విదేశీయాన ప్రయత్నాలు కానీ మీరు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలపడేటువంటి స్థితి కనబడుతోంది. క్రయ విక్రయాలు కూడా లాభించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులకు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు కూడా కలిసి వస్తాయి. అలానే వివాహాది కార్యక్రమాలకు కానీ మీరు ఏదైతే అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా చక్కగా సానుకూలపడేందుకు అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనబడుతున్నాయి కనుక కర్కాటక రాశి వారికి గృహపరమైనటువంటి చిత్రములను మినహాయిస్తే చెప్పుకోదగినటువంటి ఆటుపోట్లు ఇవి కూడా మనకి దృగ్గోచరం అవ్వట్లేదు. అయితే మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీకు ఉండేటువంటి అహంకారాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా సరే ఒక సంఘటన ఈ వారం చోటు చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనబడుతోంది కనుక ఇటువంటి అన్ని దోషాల నుంచి కూడా మీరు బయటపడడానికి గాను ఈ వారం ప్రతిరోజు కూడా ప్రధానంగా శివారాధన చేయండి. సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి రోజు శివదర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, అదే ప్రకారంగా రోజు కూడా శివాష్టోత్రాన్ని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే మీకు శుభం కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది.
వాగ్వివాదాల్లో కానివ్వండి, లేకపోతే కోర్టు కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, లేకపోతే కనుక మీకు స్థిరాస్తులకు సంబంధించినటువంటి తగాదాలు కానీ కొద్ది కాలంగా ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటిలో కూడా ఈ వారం మీరు విజయాన్ని సాధించుకోవడానికి కావాల్సినటువంటి గ్రహస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోంది కనుక సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ వారం తగు జాగ్రత్తలు పాటించుకోవడం చెప్పదగినటువంటి సూచన. నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేయడానికి గత 2-3 నెలలుగా మీకు ఏవైతే అడ్డంకులు ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ వారం అటువంటి నూతన గృహాలు కొనుగోలు చేయడానికి కావలసినటువంటి గ్రహగతులు చాలా చక్కగా అనుకూలించేటువంటి స్థితి కనబడుతుంది కనుక వీటి మీద దృష్టిని సారించినట్లయితే మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. చక్కటి శుభవార్త శ్రవణం చేస్తారు. ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ మీ స్థాయిని, గౌరవాన్ని చక్కగా నిలుపుకోగలుగుతారు. మీరంటే ఏమిటో నిరూపించుకోగలుగుతారు. శత్రువర్గాన్ని చీల్చి చెండాడగలుగుతారు కనుక ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం వస్తు భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. బంగారం లాంటివి తాకట్టు పెట్టడం కన్నా అయినంత వరకు నూతనమైనటువంటి రుణాలు ఎక్కడైతే వడ్డీ లేకుండా లభిస్తాయో వాటి మీద దృష్టిని సారించడానికి గాను మీరు ప్రయత్నించినట్లయితే చాలా వరకు మేలును పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వ్యవసాయదారులు కానీ లేకపోతే పాడి పంటల మీద ఆధారపడి జీవనాన్ని సాగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కానీ ఈ వారం చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక సింహరాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయటం కానీ లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ చేస్తూ వచ్చినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి గాను సింహరాశి వారికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే అర్ధాష్టమ శని ప్రభావం కొంత ఎక్కువగా ఉన్నది కనుక నిద్రాహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మంచిది. సుఖస్థానానికి సంబంధించినటువంటి దోషములు కనబడుతున్నాయి కనుక భోగభాగ్యములను వృద్ధి చేసుకునడానికి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవనాన్ని సాగించుకోవడానికి రోజు కూడా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసాని కూడా పారాయణ చేస్తుండండి. తద్వారా మేలు కలుగుతుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. మీ మాట వివాదాస్పదం అవటానికి, మీరు చెప్పేది మంచిదైనప్పటికీ కూడా ఎదుటివారు అపార్థాలు చేసుకోవడానికి, తగాదాలు, వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక మాట తీరుకు సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా కూడా అవసరం. అదే ప్రకారంగా ఖర్చులు కూడా మీరు అవసరమైన చోట కన్నా అనవసరమైన చోట ఖర్చు పెట్టడానికి, ఖర్చు పెట్టిన తర్వాత ఆలోచించుకొని అయ్యో అనవసరంగా ఇంత వృధా చేశానని చెప్పని బాధపడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఈ వారం కన్యారాశి వారికి ఎంతైనా కూడా అవసరం. అదే ప్రకారంగా ఎవరైతే కన్యారాశిలో ఉంటూ వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు అయినంత వరకు ఈ వారం ప్రయత్నాలుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక నిరుత్సాహపడకుండా ఇటువంటి వాటి విషయంలో మరింత పట్టుదలగా ప్రయత్నించడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. ఎవరైతే కళారంగాలకు సంబంధించిన వారు, సాహిత్య రంగంలో ఉండేటువంటి వారు, టెండర్లకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం ఈ వారం అనుకూలంగా ఉంది. సాదా సీదాగా సాగిపోయేటువంటి కార్యక్రమాలను మినహాయిస్తే చెప్పుకోదగినటువంటి యోగములు ఏవి కూడా ఈ వారం మనకు కనబడట్లేదు కనుక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కన్నా కూడా వాటిని వాయిదా వేసుకోవడమే కన్యారాశి వారికి ఈ వారం చెప్పదగినటువంటి సూచన. అదే ప్రకారంగా గృహాన్ని కొనుగోలు చేసుకోవడానికి కానీ లేకపోతే వాహనాన్ని కొనుగోలు చేసుకోవడానికి కానీ లేకపోతే స్థిరమైనటువంటి ఆస్తుపాస్తులను వృద్ధి చేయడానికో లేకపోతే వీటికి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు చేయడానికో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి మాత్రం ఒకంత పురోభివృద్ధిలో ఉండడానికి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. విజయంలో సంచరించేటువంటి కుజగ్రహ ప్రభావం కారణం చేత, ఈ లగ్నానికి రాజయోగ కారకుడైనటువంటి శుక్రుడు 3వ ఉన్నటువంటి కారణం చేత మనకి ఈ వారం కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాలు కనబడుతున్నాయి కనుక ఈ శుక్ర కుజుడు ఇద్దరిని కూడా ఆనుకూల్యతను పొందడానికి గాను ఈ వారం ప్రతిరోజు కూడా శుక్రగ్రహ కవచాన్ని అదే ప్రకారంగా కుజగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి గాను కన్యారాశి వారికి అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా శుభరాశి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. శుభరాశి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తులారాశి వారికి ఈ వారం ఏ ప్రకారంగా ఫలితాలు ఉన్నాయో చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది.
మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ ఒత్తిడిని అధిగమించడానికి గాను మీరు రూపొందించుకునేటువంటి ప్రణాళికల విషయంలో మాత్రం చాలా వరకు భంగపడతారనే చెప్పుకోవాలి. గత కొద్ది కాలంగా ఏవైతే ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నిటిలోంచి కూడా బయటపడడానికి కావాల్సినటువంటి సుస్పష్టమైనటువంటి యోగాలన్నీ కూడా ఈ వారం మీకు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. మానసిక ఊరట కలగడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మీరు ఎదుటి వారి నుంచి ఏదైతే మైత్రిని చెలివిని ఆశిస్తున్నారో అదంతా కూడా రావడానికి కానీ అవకాశాలు ఏవి కనబడట్లేదు కనుక ఈ ప్రకారమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు ఎంత ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ, ఎంత దైవానుగ్రహాన్ని పొందడానికి కానీ మీరు ప్రాకలాడుతూ ఎంత చక్కటి సాత్వికమైనటువంటి జీవనాన్ని సాగిస్తున్నప్పటికీ కూడా ఎందుకు నాకే ఇలా జరుగుతోంది, నేనే ఎందుకు ఇలా అవస్థపడుతున్నాను అనేటువంటి ఒక మానసికపరమైనటువంటి వేదన పొందడానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా స్థాయిలోను, గౌరవంలోను, సంఘంలో ఉండేటువంటి పేరు ప్రఖ్యాత విషయంలోనూ ఎక్కడా కూడా రాజీ పడకుండా మీకు రావాల్సినటువంటి స్థానాన్ని, గౌరవాన్ని పెంపొందింపజేసుకోవడానికి చక్కగా ప్రయత్నించగలుగుతారు. తద్వారా లాభపడగలుగుతారు. అయితే ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు కానీ, సహోదర సహోదరి వర్గం కానీ వీరు ఎవరైతే ఉన్నారో వీరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదనేటువంటి ఒక బాధ మాత్రం మిమ్మల్ని ఈ వారం వేధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మాత్రం సంపూర్ణంగా కలిసి వస్తాయి. అదే ప్రకారంగా కోర్టు కేసులు కానీ, తగాదాలు కానీ, లేకపోతే మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఈ వారం ఒక కొలిక్కి రావడానికి గాను అవకాశాలు చాలా చక్కగా గోచరిస్తున్నాయి. ఎవరైతే నూతనమైనటువంటి రచనలు కానీ లేకపోతే వ్యాసంగాలు కానీ సాగిస్తున్నారో వారికి కూడా ఈ వారం అవకాశాలు చాలా చక్కగా రావడానికి మెండుగా కనబడుతున్నాయి. గ్రహస్థితి చాలా విషయాల్లో అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని అమలుపరచుకోవడానికి, స్థిరాస్తులకు సంబంధించిన వృద్ధి మీద దృష్టిని సారించుకోవడానికి, క్రయ విక్రయాలు సాగించుకోవడానికి, షేర్ మార్కెట్ మీద కొంతవరకు దృష్టిని సారించడానికి, అలానే బంగారం కొనుగోలు మీద కూడా దృష్టిని సారించడానికి ఈ వారం ఈ యొక్క తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మరింత మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి గాను తులారాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది కనుక రోజు కూడా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, అదే ప్రకారంగా రోజు కూడా శివాష్టోత్రాన్ని పారాయణ చేయడం చేసినట్లయితే మేలు జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు చేయాలనుకునేటువంటి ప్రతి పనిలోనూ కూడా చాలా వరకు ప్రగతిని సాధించుకోగలుగుతారు. మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని నుంచి మీరు బయటపడడానికి కావాల్సినటువంటి అర్థబలాన్ని, అంగబలాన్ని ఈ వారం మీరు కూడగట్టుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వివాహాది ప్రయత్నాలు కూడా ముడిపడడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ బాధ్యతలను మీరు నెరవేర్చుకోగలుగుతారు. మనసుకు ఊరట కలిగించేటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. చక్కటి శుభవార్త శ్రవణం చేస్తారు. తామరాకు మీద నీటి బిందువులాగా అంటి ముట్టకుండా వ్యవహరించేటువంటి మీ వ్యవహారాల వల్ల చాలా లాభపడగలుగుతారు. అయితే బీపీ వంటి వాటి వల్ల, షుగర్ వంటి వాటి వల్ల ఏవైతే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు మనం వేధిస్తూ వస్తున్నాయి వీటి వల్ల మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానంగా వాత సంబంధమైన అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎంతైనా సరే చెప్పదగినటువంటి సూచన. ఇటువంటి అన్ని దోషాల నుంచి బయటపడడానికి కానీ ఈ వారం ప్రతిరోజు కూడా 41 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి వారికి చేయడం కానీ, లేకపోతే రోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం కానీ చేస్తూ వచ్చినట్లయితే వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇవి సానుకూలపడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి బకాయిల కోసం కానీ ప్రయత్నించినట్లయితే కనుక చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలను కూడా ఈ వారం మీరు పొందగలుగుతారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినటువంటి ఆటుపోట్లను వేటిని కూడా ఈ వారం గ్రహస్థితి సూచించట్లేదు కనుక చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వేల్లో ఉన్నప్పటికీ ఈ లగ్నానికి యోగాలు అందించేటువంటి శుక్రుడు 3వ ఉన్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏర్పడట్లేదు. ఏలినాటి శని ప్రభావం కొంత ఎక్కువగా కనబడుతుంది కనుక దీని కారణం చేత మాత్రం వృత్తి ఉద్యోగాల పరంగా కొద్దిపాటి ఒత్తిడిని మాత్రము ఈ యొక్క వృశ్చిక రాశి వారు చవి చూడడానికి అవకాశాలు కనబడుతున్నాయి తప్ప ఇతరత్ర దోషాలు ఏవి కూడా ఈ వారం వృశ్చిక రాశి వారికి లేవు. తదుపరి ధనుస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఈ రాశికి యోగకారకుడు కానటువంటి శుక్రుడి యొక్క వీక్షణం ఈ రాశికి ఏర్పడుతున్నటువంటి కారణం చేత కొంత ఒత్తిడిని మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఉద్యోగపరంగా ఏర్పడుతోంది. మీ రహస్యాలను తెలుసుకొని సహోద్యోగులే మీ మీద లేనిపోయినటువంటి నిందాపనలు చేయడానికి, మీకు ఉండేటువంటి స్థాయిని దిగదార్చడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే రవిగ్రహం యొక్క దృష్టి రాశికి ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఉన్నతాధికారులు మాత్రం వీటిని నమ్మరు. ఇది మీకు ఊరట కలిగించేటువంటి అంశంగా నిలబడుతుంది. శత్రువులకి మధ్యలో వచ్చేటువంటి కొట్లాట్లు మీకు లాభించేటువంటి స్థితి ఈ వారం గోచరిస్తుంది.
గోచరిస్తోంది కనుక ధనుర్రాశి వారికి ఒక విచిత్రమైనటువంటి గ్రహస్థితే కనబడుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు కానీ లేకపోతే మీకు సంబంధం లేకుండానే చేయవలసిన ఒక ప్రయాణాన్ని కానీ ఈ వారం గ్రహస్థితి సూచిస్తోంది కనుక ఇటువంటి వారికి కూడా సిద్ధంగా ఉంటాం ఎంతైనా సరే చెప్పదగినటువంటి సూచన. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి. మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటారు. అదే ప్రకారంగా మనస్సును ప్రశాంతంగా అట్టుపెట్టుకోవడానికి యోగా వంటి వాటిని అవలంబించాలనేటువంటి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. వాటి యొక్క సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా రూపొందించుకుంటారు. ఈ వారం ధనుర్రాశి వారికి కోర్టు కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఊరట రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండటం, చంద్రగ్రహ సంచారం అంత అనుకూలంగా లేనటువంటి కారణాల చేత కొంత ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి కనుక ఇటువంటి వాటిలోంచి బయటపడడానికి కోసం మాత్రం ధనురాశి వారు ఈ వారం ప్రతిరోజు కూడా రుద్ర కవచాన్ని పారాయణ చేయటం, అలానే సమీపంలో ఉండేటువంటి శివాలయానికి సాయంకాలం పూట వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శుభం కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీ యొక్క వైఖరి స్పష్టంగా ఉంటుంది. ఎవరు ఏమన్నప్పుడు కూడా మీ పందాన్ని మార్చుకోరు. ఎదుటివారు మొండివారన్నా మూర్ఖులన్నా ఏమన్నప్పటికీ కూడా నేను చేసేటువంటిది ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమమే, నేను ఈరోజు ఇలా ఉండకపోతే కనుక రేపు నా భవిష్యత్తులో నేను ఇబ్బందులు పడగలుగుతాను అనేటువంటి ఒక నైజాన్ని విధానాన్ని మీరు అవలంబిస్తారు. తద్వారా శ్రేయస్సును కూడా పొందగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాల కోసం కానీ అర్థించకుండా మీ మీద మీరు ఆధారపడి తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విజయ పదంలో సాగుతూ ఉంటాయి. ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇవ్వాలనుకోవడం, ఎదుటి వారిని మార్చాలనుకునేటువంటి ప్రయత్నాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మాత్రం స్వస్తి పలకడం ఎంతైనా సరే చెప్పదగినటువంటి సూచన. అజీర్ణ సమస్యలు మిమ్మల్ని బాధించడానికి, గ్యాస్ కంప్లైంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి దోషాల నుంచి బయటపడడానికి గాను ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో ఒక 41 ప్రదక్షిణాలు రావి చెట్టుకు చేసినట్లయితే చాలా వరకు మేలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. లేదు ఇటువంటి కుదరని పక్షంలో రోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. తద్వారా కూడా మీరు శుభాన్ని పొందగలుగుతారు. అంతేగాక స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీ బాధ్యతలు కూడా నెరవేర్చుకోగలుగుతారు. క్రయక్రయాలను కూడా లాభపడగలుగుతారు. ప్రభుత్వం నుంచి మీకు రాయవలసినటువంటి సహాయ సహకారాలు కానీ రాయితీలు కానీ చక్కగా సంపూర్ణంగా కలిసి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గతంలో సస్పెండ్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మళ్ళీ ఉద్యోగాల్లో జరగడానికి కూడా అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే అప్పులు తప్పకపోయినప్పటికీ ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడుతున్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా ఆర్థికమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా నేర్పుగా మీరు సాగించుకోగలుగుతారు. మీకు ఉండేటువంటి ఓర్పు వల్ల, మీకు ఉండేటువంటి సహనం వలన కొన్ని కార్యక్రమాలను ఈ వారాంతంలో పూర్తి చేసుకొని చాలా వరకు ప్రశాంతతను కూడా అవలంబించగలుగుతారని చెప్పుకోవాలి. వినోద కార్యక్రమాలకు కూడా అయినంత వరకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాటి మీద దృష్టిని సారిస్తారు. మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకోగలుగుతారు. చర్మ సంబంధమైనటువంటి రుగ్మతలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ వారంలో కొత్త వైద్య విధానాలను అవలంబించడానికి తద్వారా శ్రేయస్సును పొందడానికి కూడా కావాల్సిన గ్రహస్థితి గోచరిస్తోంది కనుక మకర రాశి వారికి ఈ వారం అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. భాగ్యంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహం, పంచమంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం ఈ వారం మీకు చాలా వరకు మేలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాక లగ్నానికి ఉన్నటువంటి గురుగ్రహ వీక్షణం కూడా చాలా వరకు మేలుకైనటువంటి ఫలితాలనే మీకు అందిస్తోంది. గత కొద్ది కాలంగా అనిశ్చితి ఏదైతే నెలకొని ఉందో, ఏ పని ఎలా చేయాలో తెలియనటువంటి ఒక సందిగ్ధత ఏదైతే నెలకొని ఉందో అదంతా కూడా విడిపోవడానికి, ఒక స్పష్టత ఏర్పడడానికి, కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ఎటువంటి ద్వంద్వమైనటువంటి వైఖరి లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్థిరంగా తీసుకోవడానికి కావాల్సిన గ్రహగతులన్నీ కూడా ఈ వారం చోటు చేసుకుంటున్నాయి కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఏవైతే సాగిస్తున్నారో దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మధ్యవర్తుల ద్వారా సంపూర్ణంగా ఈ వారం కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిడి ఏదైతే ఉందో అది ఎక్కువగానే కనబడుతుంది కనుక ఇటువంటి దోషాల్లోంచి బయటపడడానికి కానీ మీరు కొత్త రుణాలు చేయడానికి కూడా అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే కొత్త రుణాలు చేయడం, పాత రుణాలు తీర్చుకోవడం ఈ ప్రకారంగానే జరుగుతోంది తప్ప ఆదాయ మార్గాలు వృద్ధి చేసుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలకు కావాల్సినటువంటి గ్రహగతులు మాత్రం ఈ వారం అనుకూలించట్లేదు. అయినప్పటికీ కూడా నిరుత్సాహపడవలసినటువంటి స్థితి కూడా మనకి ఈ వారం ఏమీ పెద్దగా గోచరించట్లేదు. కుంభరాశి వారు ప్రయాణాలు చేయడం వలన లాభపడగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయాణాలు కానీ లేకపోతే దీర్ఘకాలికమైనటువంటి అంచనాలు కానీ మీరు ఏవైతే చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. విదేశాల్లో స్థిరపడడానికి కానీ కావాల్సినటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా స్పష్టంగా మనకి ఈ వారం గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అంతేగాక ఈ యొక్క కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కలిసి వచ్చేటువంటి కాలం కింద చెప్పుకోవాలి. విద్యార్థులు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం అనారోగ్య సంబంధ
సంబంధమైనటువంటి దోషాలు సూచింపబడుతున్నాయి కనుక వీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి అన్ని దోషాల నుంచి బయటపడడానికి గాను ఈ యొక్క కుంభరాశి వారు ఈ వారం ప్రతిరోజు కూడా తులసి కోటలో ఉండేటువంటి మృత్తికను తిలకంగా ధరించడం, అదే ప్రకారంగా ప్రతిరోజు కూడా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని జపం చేయడం చేసినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఆర్థిక విషయాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయినంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు అవసరం. మీ నుంచి రుణాన్ని అర్థించి మీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని అంతా కూడా రాబట్టుకొని మిమ్మల్ని మోసం చేసేటువంటి వారి సంఖ్య అధికంగా ఉంటుంది కనుక ఎవరికి కూడా రూపాయి ఇవ్వకుండా ఉండటమే ఈ వారం మీకు చెప్పదగినటువంటి ప్రధానమైనటువంటి సూచన. ఆర్థిక విషయాలను మినహాయించినట్లయితే తత్మ ఏ విషయాల్లోనూ చెప్పుకోదగినటువంటి ప్రబలమైనటువంటి దోషాలు మాత్రం ఈ యొక్క మీనరాశి వారికి మనకి దృగ్గోచరం అవ్వట్లేదు. మీరు అనకపోయినా అన్నారని చెప్పని అనేటువంటి మాటలు, మీ మీద వచ్చేటువంటి నిందారోపణలు మీ మానసికమైనటువంటి ఖేదానికి కారణం అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక అయినంత వరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని మీరు 5 సార్లు పారాయణ చేయడం కానీ, లేక సమీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉన్నట్లయితే రోజు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం కానీ చేస్తూ వచ్చినట్లయితే మీనరాశి వారికి అన్ని విధాల శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అష్టమంలో సంచరించేటువంటి కుజగ్రహ ప్రభావం కారణం చేతనే ఇటువంటి దోషాలు ఎక్కువగా చోటు చేసుకోవడానికి కానీ మనకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాహుగ్రస్తుడై ఉన్నటువంటి కారణం చేత ఏ పని అనుకున్నప్పటికీ కూడా కాస్త మందంగా సాగడానికి, నిదానంగా అడుగులు పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తెగినటువంటి గాలిపటం ఆకాశంలో ఏ ప్రకారంగా అయితే ఎగురుతూ ఉంటుందో ఆ ప్రకారంగా ఆ సమయానికి అక్కడ తగినట్టుగా ఏదో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం అలా వెళ్ళిపోతూ ఉండటం జరుగుతూ ఉంటుందే తప్ప సమస్యలు ఏవి పరిపూర్ణంగా పూర్తిగా పరిష్కరింపబడడం అనేది మాత్రం సాగదు. ఇటువంటి స్థితి కొంత మీకు నిరుత్సాహాన్ని కలిగించే విధంగా, మీ ఓర్పుకి సహనానికి పరీక్షలు పెట్టే విధంగా గోచరం అవుతోంది కనుక అయినంత వరకు ఓర్పుగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఎవరితోనూ వాగ్వివాదానికి చోటు చేసుకో ప్రధానంగా ఏవైతే స్థిరాస్తులకు సంబంధించినవి కానీ లేకపోతే ఆస్తులకు సంబంధించినట్టు కానీ తగాదాలు కానీ నిర్ణయాలు కానీ ఉన్నాయో వాటిని తీసుకోకుండా అయినంత వరకు వాయిదా పద్ధతిలో సాగిస్తూ వెళ్ళడమే ఈ వారం మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వాక్కును ఆధారంగా చేసుకొని జీవనం సాగించేటువంటి వారికి కానీ, లాయర్లకు కానీ, లేకపోతే డాక్టర్లకు కానీ, స్వతంత్ర వృత్తితోటి జీవనాలు సాగించేటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి వారఫలాలు. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ శుభరాశి కార్యక్రమంలో కలుద్దాం. స్వస్తి.